వెల్కమ్ టు వైభవ్ మొబైల్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్. ఈ రోజు వచ్చేసి టీఎస్ డైట్ సెట్ 2026 నోటిఫికేషన్ గురించి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ కోర్స్ చేయాలనుకుంటే ఇలాంటి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి మీకు స్టెప్ బై స్టెప్ ఫీ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏముంటుంది, ఇంటర్మీడియట్ లో పర్సెంటేజ్ అడిగిందా లేదా అనే దాని గురించి ఇట్లా ఒకటి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇలా ఒక్కొక్కటి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఇందు వరకు చూడండి. ఓకే, ఇందులో వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ని చూసినట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th March నుంచి, అప్లికేషన్ ఇన్ డేట్ వచ్చేసి 15th April వరకు మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ కు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు 17th 18th 2 days ఇచ్చారు. 17th 18th 2 days ఆన్లైన్ అప్లికేషన్ లో ఏప్రిల్ 17th 18th 2 days మనము ఎడిట్ ఏమైనా ఉన్నా ఎడిట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి May 15th నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి మనకు 21, 22 2 days ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 21, 22 నాడు మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఇంపార్టెంట్ డేస్ చూసినట్టే ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా మనము ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ఉండాలి. ఓకే, 10+2 ఇంటర్మీడియట్ ఉండాలి. ఓకే, అదే విధంగా పాలిటెక్నికల్ వాళ్ళు ఎలిజిబుల్ ఉండరు. దాంట్లో పాలిటెక్నికల్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నారు అన్నట్టు. అది 10+2 ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళే, లేకుంటే అదానికి సమానమైన కోర్స్ ఉంటే అది ఉండాలి. ఓకే, అదే విధంగా ఇంటర్మీడియట్ లో మనం పర్సెంటేజ్ చూసినట్టయితే మనకు జనరల్ క్యాండిడేట్, ఓబీసీ క్యాండిడేట్ కు 50% ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి. ఓకే, ఇంటర్మీడియట్ లో 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ ప్లస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ కు మాత్రం 45% ఉన్నా ఓకే ఎలిజిబుల్ అన్నట్టు. ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఎస్సీ క్యాండిడేట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వచ్చేసి 45% మార్క్స్ ఉన్నా సరిపోతుంది. ఓకే, ఏజ్ వచ్చేసి మనకు 1st September నాటికి కనీసం 17 years నిండి ఉండాలంట. 1st September నాటికి 17 years నిండి ఉండాలి. ఓకే, ఎంత 50, 60 ఎంత ఇయర్స్ ఉన్నా ఓకే, గరిష్ట ఏజ్ ఎక్కువ ఉండాలి. మినిమం కనీసం మాత్రం 17 years నిండి ఉండాలి. అదే విధంగా మనకు ఎగ్జామ్ ఫీస్ వచ్చేసి మనకు జనరల్ క్యాండిడేట్ కు 500 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కు 450 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కు మాత్రం 450 ఉంటుంది. ఓకే, ఇతర క్యాండిడేట్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్ కు 500 ఫీస్ ఉంటుంది. ఓకే, ఆన్లైన్ పే ప్లస్ వాళ్ళ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. అదే విధంగా మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉన్నాయంటే, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనకు ఫోటో, సిగ్నేచర్. ఓకే, ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్, ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు. అదే విధంగా మనకు ఎస్ఎస్సి డీటెయిల్స్ ప్రకారం మనకు మన నేమ్ కానీ మన డేట్ ఆఫ్ బర్త్ కొట్టవలసి ఇంటర్ చేయవలసి వస్తుంది. కాబట్టి పేమెంట్ చేసినప్పుడు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మన ఎస్ఎస్సి మేము అయితే మస్ట్ ఫోటో, ఫోన్ లో ఫోటో ఉన్నా సరిపోతుంది. ఓకే, ఇన్కమ్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. ఓల్డ్ ఉన్నా ఓకే, కానీ ఇన్కమ్ ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇతర ఏమైనా స్పెషల్ సర్టిఫికేట్ ఉంటే స్పెషల్ సర్టిఫికేట్, హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటే హ్యాండిక్యాప్ సదరం సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసినామంటే ఈ విధంగా కావాలి మనకు ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మేము, క్యాస్ట్, ఇన్కమ్, ఇంకా స్పెషల్ సర్టిఫికేట్ మీకు ఏమైనా ఉంటే ఈ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. ఓకే, ఈ అప్లికేషన్ చేసేటప్పుడు మొదటగా మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. అయితే మనం పేమెంట్ చేసినప్పుడు మనకి ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో మీకు చూపిస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైట్ సెట్ నోటిఫికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. హోమ్ డీటెయిల్స్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ అప్లికేషన్ డీటెయిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫీ పేమెంట్ దగ్గర ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమేమి అడిగారంటే ఇప్పుడు మనము ఫీ పేమెంట్ చేసినప్పుడు మనం ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో ఒక్కొక్కటి చెప్తాను మీకు. అయితే ఫీ పేమెంట్ దగ్గర మనకు క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మీకు ఎస్ఎస్సి మేము రిక్వైర్డ్ ఉండాలని చెప్పాను అన్నట్టు. యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, 1కి 2 సార్లు చూసుకొని టైప్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఫర్దర్ డీటెయిల్స్ మనము రాంగ్ ఉంటే ఫర్దర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అదే విధంగా మీడియం టెస్ట్, మీడియం మీద ఏది తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా. అదే విధంగా మనం ఇంగ్లీష్ మీడియం కొడితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కొడితే ఉర్దూలో కొడితే ఉర్దూ. ఆ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ కూడా అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనము డైట్ సెట్ టీటీసీ కోర్స్ లో లేర్నింగ్ అయినప్పుడు కూడా ఇదే మీడియం ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు చూసుకొని ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఓకే, యూజ్ లో ఉన్న మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అదే విధంగా ఈమెయిల్ ఐడి కూడా యూజ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి. ఎందుకంటే నోటిఫికేషన్ సంబంధించింది మీకు
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ రిజల్ట్ కానీ మీ మొబైల్ నంబర్ కి వస్తుంది, మెయిల్ ఐడికి వస్తుంది కాబట్టి ఒకటికి 2 సార్లు చూసుకొని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, హ్యాండిక్యాప్ పర్సన్ ఉంటే హ్యాండిక్యాప్ ఎస్ అని పెట్టాలి, నువ్వు అంటే నువ్వు అని పెట్టాలి. ఎస్ అంటే మీరు సదరం సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎస్ అంటే ఎస్, నువ్వు అంటే నువ్వు అని పెట్టాలి. ఓకే, క్యాస్ట్ మీ క్యాస్ట్ ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, ఇక ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అదే విధంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా నంబర్ కావాలి కాబట్టి తీసుకెళ్ళాలి. మీ దగ్గర పేమెంట్ నెట్ బ్యాంక్ ఉంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, ఈ విధంగా పేమెంట్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అడిగింది. ఓకే, పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ మాత్రం మీరు నోట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఆ నెంబర్ అడుగుతుంది కాబట్టి రిఫరెన్స్ నెంబర్ ని పెట్టుకోవాలి. ఓకే, ఇంకా మీకు ఫిల్ అప్లికేషన్ చేసినప్పుడు ఏం అడుగుతుందో చూపిస్తాను. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అయినప్పుడు ఏమైనా స్టక్ అయినా మీకు పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేయడానికి ఇచ్చారు. మొబైల్ నెంబర్ ద్వారా మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనకు ఏమేమి అడిగింది, పేమెంట్ రిఫరెన్స్ ఐడి చెప్పారు కదా, పేమెంట్ చేసినప్పుడు ఒక రిఫరెన్స్ ఐడి ఇస్తుంది, ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అడిగింది. అదే విధంగా మనం పేమెంట్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఏది ఎంటర్ చేసామో అదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయడానికి డీటెయిల్స్ అడుగుతుంది. ఫిల్ చేసినప్పుడు మనకు ఫోటో కానీ, ఆధార్ కార్డు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్యాస్ట్ మీ దగ్గర ఫిజికల్ గా లేకుండా ఫోన్ లో ఫోటో కానీ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓకే, మీ ఫోటో మాత్రం ఫిజికల్ గా తీసుకోవాలి. ఫోటో మాత్రం ఫిజికల్ గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే ఫోటో క్లారిటీ కూడా పిక్చర్ కూడా బాగుంటుంది కాబట్టి ఫోటో మాత్రం ఫిజికల్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ నోటిఫికేషన్ లో మీకు అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మీకు డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఓకే, ఏమన్నా మీకు ఎన్ని విధాలుగా హెల్ప్ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.